అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఢిల్లీ అల్లర్లే కాదు, అవి విధ్వంసం అనాలి బేసిక్గా. ప్రధాన సూత్రధారులైన ఇద్దరు ఉమర్ ఖలీద్, షర్జీ ఇమాం అనే ఇద్దరికి బెయిల్ డినై చేసింది. చాలా చక్కటి విశదీకరించే రకంగా రాసిన ఆర్డర్ ద్వారా వాళ్ళ ఇద్దరి బెయిల్ను తిరస్కరించడం జరిగింది. కోర్స్ మొత్తం ఈ ఒక పెద్ద నెట్వర్క్ ఉంది కదా ఇండియాలో, ఈ సూడో సెక్యులరిస్టు, లెఫ్ట్ లిబరల్ ఇంటలెక్చువల్స్, వీళ్ళంతా పెద్దగా సోషల్ మీడియా అంతా అరుస్తూ ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. సరే, వీళ్ళకి అనుగుణంగా మాట్లాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రెడీగానే ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ తన లౌకికవాదాన్ని ఎప్పుడో వదిలేసి ఫండమెంటల్ ఇస్లామిక్ వాదంతో జత కలిపే విధంగా ముందుకు పోతూ ఉన్నది. వీళ్లకు బెయిల్ డినై చేయటం చాలా అనలైజ్ చేసి డీటెయిల్గా ఆర్డర్ రాసి 3 పాయింట్ల మీద వీళ్లకు బెయిల్ను డినై చేశాడు. మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టు, యూపా యాక్ట్, అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. దీని కింద నువ్వు టెర్రరిస్ట్గానో ఉగ్రవాదిగానో ఆర్ ఆ విధ్వంసకారుడిగానో పరిగణించటానికి సీన్ మీద ఉండి రాళ్ళు వేయటమో, పిస్టల్తో కాల్చటమో, కత్తితో పొడవటమో కాదు, వెనక నుండి దీన్నంతా ప్రేరేపించినా కానీ నువ్వు విధ్వంసకారుడి కిందనే లెక్కకు వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. బికాస్ ఇంత మటుకు వీళ్ళు చాలా క్లవర్గా దీని నుంచి తప్పించుకుంటుంది. ఏంటంటే మేము సీన్ మీద లేం కదా, మేము రాళ్ళు వేయలేదు కదా, మేము కత్తితో పొడవలేదు కదా, మేము పిస్తల్ తీయలేదు కదా, మేము ఎట్లా ఉగ్రవాదులు అవుతామని. కానీ వీళ్ళకన్నా ఈ వెనక ఉండి భావజాలాన్ని ప్రేరేపించేటటువంటి వాళ్ళు రియలైన ఉగ్రవాదులు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి డెఫినేషన్ ఒకటి ఇవ్వటం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. రెండోది, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక భద్రత. ఈ రెండింటి మధ్య సమతౌల్యం అవసరం. ఈ అంశంలో వీళ్ళ ఇద్దరి విషయంలో వీళ్ళని జైల్లో ఉంచటమే సామాజిక భద్రతకు మంచి జరిగేటట్టుగా ఉన్నది. అందుకోసం వీళ్లకు బెయిల్ డినై చేస్తున్నామని దాని మీద చాలా ఇంపార్టెంట్ ఇది ఇచ్చింది. ఈ ఉపా యాక్ట్లో కూడా బెయిల్ డినై చేయడానికి ఉండేటటువంటి ఆ కన్సిడరేషన్స్ను చెప్పేటటువంటి ఆ ప్రొవిజన్ను అప్హోల్డ్ చేస్తూ ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల వీళ్ళను ఉంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేటటువంటిది చాలా ప్రధానంగా సుప్రీంకోర్టు ఈ విషయంలో, ఈ అంశంలో ప్రస్తావించటం జరిగింది. ఇది రెండో విషయం. మూడోది, వీళ్ళేంది ఇంకోటి ఏం తీసుకోదలిచారంటే, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కావాలని డిలే చేస్తున్నారు ఈ కేసు ఫైనలైజ్ కాకుండా, దానివల్ల మేము నష్టపోతున్నాం. అది కూడా ఎగ్జామిన్ చేసి కరెక్ట్ కాదు. దానికి మీ రోల్ ఎంత ఉందో వాళ్ళ రోల్ కూడా ఉంది. అందుకని వాళ్ళ మీదనే ఇది అట్రిబ్యూట్ చేసి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా మీకు ఇవ్వలేమని 3 పాయింట్ల మీద వీళ్ళకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి వీళ్ళని జైల్లోనే ఉంచేటట్టుగా ఆర్డర్ వేయటం జరిగింది. ఒక తడవ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను పరిశీలిద్దాం. ఎంత వాళ్ళకు అసలు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకుంటున్నారు భారతదేశంలో అనేటటువంటిది ఇది పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకడ ఉమర్ ఖలీదు కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోంది, భారతదేశానికి ఆజాదీ లేనట్టేనంటాడు. స్వాతంత్ర్యం అనేది కాశ్మీర్కి రాకుండా భారత్లో స్వాతంత్ర్యం ఎట్లా ఉన్నదని. ఇంకోడు ఈ షర్జీ అలాం అనేటటువంటి వాడు, షర్జీ ఇమాం అనేటటువంటి వాడు, ఒక పెద్ద మూకను నేను తీసుకొస్తాను, అన్ని పక్కల దిగ్బంధనం చేసేస్తే ఈ ప్రభుత్వం ఏం చేయగలదు. అదొక్కటితోటే ఆగలేదు. ఒక పెద్ద మూకను తీసుకుపోయి మనకు ఈశాన్య రాష్ట్రాలను భారతదేశంతో కలిపేటటువంటి ఆ సిలిగురి, జల్పాయిగుడి, ఆ చికెన్స్ నెక్ అంటారు, ఆ ఏరియాను దిగ్బంధనం చేస్తే మొత్తం నార్త్ ఈస్ట్ అంతా భారతదేశం నుంచి విడిపోతుంది కదా, ఏం చేసుకోగలరు వీళ్ళు అని. బంగ్లాదేశ్లో ఈరోజు ఇస్లామిక్ ఫండమెంటలిస్టు ఏ
భాష అయితే మాట్లాడుతున్నాడో ఆ భాష ఇతను ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇటువంటి వాళ్లకు బెయిల్ ఇవ్వలేదని, అదేదో తప్పు చేశారని ఇంత పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో ఈ లెఫ్ట్ లిబరల్ ఈ నెట్వర్క్ వాళ్ళంతా వెర్రివేషాలు వేయటము, అరవటము, గందరగోళం చేయడం చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇటువంటి ఈ ఈ ఈ నెట్వర్క్ ఇంతకుముందు ఎట్లా ఉండేది అంటే, వీళ్ళు ఇంత అఫెన్సివ్గా జ్యుడిషియరీ మీద కూడా దాడి చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్డర్లు తెచ్చుకునే పరిస్థితి అంతకుముందు ఉండేది. ఇప్పుడు అది వీళ్ళ సాగటం లేదు. వీళ్ళ అరుపులు, వీళ్ళ పెడబొబ్బులు, శాపనార్థాలను ఎవడు పట్టించుకోవటం లేదు. దాంతో ఇంకా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోనే వీళ్ళు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను అనుకోవటం సుప్రీంకోర్టు చాలా చక్కటి నిర్ణయం చేసింది. చాలా అవసరమైన నిర్ణయం కూడా. ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాలి. వెనక ఉండి ప్రేరేపించి ఏదైనా చేయించి ఆ పైన మాకు సంబంధం లేదు అని బయటికి తప్పుకోవడానికి వీలేదు. వీడికి ఉమర్ ఖలీద్కు మమ్దానీ నుంచి సపోర్ట్ ఇది పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ లాగా ఉంది. అంతకు మించి ఏమి అనిపించటం లేదు. దీన్ని చూస్తే తప్పకుండా చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ కూడా గట్టిగా ఉంది. ఏదో జేఎన్యూలో ఒక వర్గం దీని మీద ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అసలు జేఎన్యూ మౌలికంగా ఎట్లా ఉండాలనే దాని మీద ఒక మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత సబ్సిడీలు ఇచ్చి అక్కడ తీసుకుపోయి కూర్చోబెడితే ఇట్లాంటి దేశద్రోహులను, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకు సపోర్ట్గా అక్కడ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారంటే అది అర్థం లేని పరిస్థితి. థ్యాంక్ యూ.